ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్‌లో పేటీఎం అకౌంట్‌కి సంబంధించిన మన డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్‌ని చేంజ్ చేసుకోవడం ఎలానో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉంటుంది కదా! పేటీఎం యాప్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, పేటీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మెనూ ఉంటది కదా! మీ ప్రొఫైల్ మెనూ ఉంటది కదా! ఈ మెనూది ఇక్కడ మీరు చూసారు కదా! ఇక్కడ ఈ మెనూ దగ్గర మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తది కదా! ఇందులో మీకు బిజినెస్ అకౌంట్ ఉంటే బిజినెస్ అకౌంట్ గురించి వస్తది. పర్సనల్ అకౌంట్ ఉంటే పర్సనల్ అకౌంట్ వస్తది. సో, ఇప్పుడు మీరెవరికైనా పంపియాలన్నా, మీకెవరైనా స్కాన్ చేయాలన్నా కూడా మీకు అమౌంట్ డిఫాల్ట్‌గా ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడాలో ఆ డిఫాల్ట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్‌ని ఎలా అంటే మనం ఎలా డిఫాల్ట్ పెట్టుకోవాలో, సో, ఇందులో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత యూపీఐ పేమెంట్ అండ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! నేను మార్క్ చేసి చూపిస్తా చూడండి. ఇది చూసారు కదా! ఇది ఈ యూపీఐ పేమెంట్స్ అండ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తది. మీ యూపీఐ ఐడి, యూపీఐ నెంబరు, మీ క్యూఆర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మీరు యాడ్ చేసుకునే బ్యాంక్ అకౌంట్లన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో, ఇక్కడ చూపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ డిఫాల్ట్‌గా పెట్టుంది. సో, ఇప్పుడు దీన్ని మనం మార్చాలని అనుకుంటే ఏం చేయాలంటే, నా స్టేట్ బ్యాంక్ అకౌంట్ డిఫాల్ట్‌గా పెట్టుంది కదా! సో, నేను దాన్ని ఏం చేస్తున్నా అంటే, నాకు సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది. దాంట్లోకి నేను డిఫాల్ట్ మార్చుతున్నా. ఎట్లా అంటే, ఫస్ట్ ఈ బ్యాంక్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు ఈ సిటీ యూనియన్ బ్యాంక్ నాది ఉంది కాబట్టి నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా వస్తది మెనూ మొత్తం. ఇలా చూపిస్తుంది కదా! ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైన చూపిస్తుంది కదా! మీకు ఇదేంటి సెట్ యాజ్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా! ఇక్కడ చివరికి మీకు ఒక చిన్న బటన్ ఉంది కదా! ఇక్కడ ఈ బటన్ చూపిస్తుంది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మిమ్మల్ని అడుగుతది. మీరు బ్యాంక్ అకౌంట్‌ని డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అడిగినప్పుడు మీరు ఇక్కడ యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. యెస్ అని మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతదంటే, మీకు ఈ బ్యాంక్ అకౌంట్ చూసారా, సక్సెస్‌ఫుల్లీ బ్యాంక్ అకౌంట్ మీది డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయబడింది అని చెప్పేసి పైన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో, ఇలా ఉంటది. సో, మీకు తర్వాత మీరు దీన్ని డిఫాల్ట్ అకౌంట్ తీసేయాలి అని అనుకుంటే కూడా మీరు అప్పుడు ఏం చేయొచ్చంటే, మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాది డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి సిటీ యూనియన్ బ్యాంక్ మారిపోయింది. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండే. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్‌నే డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్‌గా చేయాలని అనుకుంటున్నా. డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరికైనా డబ్బులు పంపించినా, డబ్బులు మీకు ఎవరైనా పంపించినా ఈ అకౌంట్‌లోకెళ్ళే పంపియబడతాయి. ఈ అకౌంట్‌లకే డబ్బులు క్రెడిట్ అయితాయి. సో, దీనికి డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవడం అంటారు. ఇప్పుడు చూడండి, నేను స్టేట్ బ్యాంక్ అకౌంట్‌ని మళ్ళా డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ ఎలా మార్చుతానో చూడండి. సో, స్టేట్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూపిస్తుంది కదా! సెట్ యాజ్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి. సో, దీన్ని మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైతది, ఆ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి ఏమవుతదంటే, ఇలా అడుగుతది. సో, ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే యెస్ కొట్టాలి. యెస్ కొట్టిన వెంటనే మనకు ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఇక్కడ పైన చూపించింది ఇందాక చూసారా. సో, అలా వస్తది. అలా అయిందంటే మన బ్యాంక్ అకౌంట్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ పేటీఎంకి స్టేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టేసుకున్నా అన్నట్టు నేను. మీరు ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్లున్నా, లేకుంటే మీకు ఇంకేమన్నా దేని గురించి అన్నా తెలుసుకోవాలన్నా నాకు కమెంట్‌లో పెట్టండి. నేను తప్పకుండా దానిపైన ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో, ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది.